ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతి గిరిం యత్కృపతం అహం వందే శ్రీగురుం దినతారణం పరమానందం మాధవం శ్రీచైతన్య ఈశ్వరం. హరి ఓం తత్సత్. హరే కృష్ణ. ఈరోజు మనము ద్వారకా యాత్ర గురించి తెలుసుకుంటున్నాము. ద్వారకా యాత్రలో ఏ విధంగా మేము ప్రారంభమై తర్వాత ద్వారకా యాత్రను ముగించుకొని వచ్చామో ఆ పూర్తి వివరాలను ఈ ద్వారకా యాత్రలో మనము తెలుసుకోబోతున్నాం. మొట్టమొదట మేము 19వ తారీఖున ఇక్కడ బెంగళూరు నుంచి మేము బయలుదేరాము. 20వ తారీఖున చెన్నై నుండి 10:30కు నవజీవన్ ఎక్స్ప్రెస్లో మేము బయలుదేరాము. ఆ యొక్క ట్రైను మళ్ళీ 21వ తారీఖున 4 గంటలకి అది బరోడా చేరుకున్నది అనమాట. ఆ రోజు పూర్తిగా బరోడాలోనే స్టే చేసాం. మరి ఇంత ద్వారకా యాత్రను ఎవరి మూలంగా మేము వెళ్ళాము? చెన్నై ఇస్కాన్ తరపున రామరూప చైతన్య దాస్ ప్రభుజీ, తర్వాత శ్రీ శుద్ధ వైష్ణవి మాతాజీ, అదేవిధంగా మాధవ గౌరదాస్ ప్రభుజీ, శ్రీ లలిత మాతాజీ, వీరి యొక్క ఆధ్వర్యంలో తర్వాత చాలామంది భక్త బృందంతో వారి యొక్క సహకారాలతో మేము ఈ ద్వారకా యాత్రను చేయగలిగాము. మొట్టమొదట మేము ద్వారకా యాత్రలో 22వ తారీఖున సోమవారం రోజు ఫస్ట్ మేము బయలుదేరిన మందిరమే రణఛోడ్ రాయ్ మందిరం. అంటే ఆ రోజు చాలా మందిరాలకి వెళ్ళాము. అదే డాకోర్ ఆ ప్రాంతంలో ఉన్నది. గుజరాత్లోని డాకోర్ అనే ఆ ప్రాంతంలో రణఛోడ్ రాయ్ మందిరం ఉన్నది. ఆ మందిరం తర్వాత మేము ఆ రోజు వెళ్ళిన మందిరాలన్నీ అన్నమాట. మళ్ళీ బోధన అనే గొప్ప భక్తుని యొక్క నివాస స్థలానికి వెళ్ళాము. గోమతి కుండ్ ఆ ప్రాంతానికి వెళ్ళాము. తర్వాత డంక మహర్షి ఆ యొక్క డాకూర్ అనే భగవంతుణ్ణి పిలుచుకుంటారు గుజరాత్లో. అక్కడ ప్రజలందరూ కూడా డాకూర్జీ అని పిలుస్తారనమాట. ఈయనని ఎవరు శ్రీకృష్ణ భగవంతుణ్ణి. అదే డంకపురి అని కూడా చెప్పబడుతుంది. ఆ డంకపురి ఏమిటి అంటే డంక మహాముని అక్కడ తపస్సు చేశారు కాబట్టి ఆ ప్రాంతానికి కూడా మేము వెళ్ళడం జరిగింది. తర్వాత చివరగా లక్ష్మీదేవి మందిరాన్ని
దర్శనం చేసుకోవడంతో ఆ రోజు యొక్క మొదటి రోజు యాత్ర సమాప్తం అయినదన్నమాట. ఇప్పుడు ఆ ద్వారకా యాత్రలో సాధారణంగా పంచద్వారక అని చెప్తారు. పంచద్వారకలు ఏమిటి? గోమతి ద్వారక, మళ్ళీ మూల ద్వారక, తర్వాత బేట్ ద్వారక, తర్వాత రాజస్థాన్లో రెండు ద్వారకాలు ఉన్నాయి. నాచి ఆ ద్వారక, తర్వాత కంక్రోలి ద్వారక. ఇదే కాకుండా ఇంకా 4 ద్వారకాలు ఉన్నాయి. అంటే ద్వారకాలో ఉండడం బట్టి రుక్మిణి ద్వారక అని చెప్తారు, సుధామాపురి ద్వారక అంటారు. తర్వాత ఇంకా ద్వారకాలు 2-3 కూడా ఉన్నాయి. కానీ ముఖ్యమైనవి పంచద్వారక అని అంటారనమాట. ఆ పంచద్వారకలో మేము మొట్టమొదట మొదట మేము డాకూర్ ఆ మందిరం అక్కడికి వెళ్ళామన్నమాట. ఆ ఠాకూర్ మందిరములో అక్కడ అందరు కూడా ఆ, ఎవరు శ్రీకృష్ణ భగవంతుణ్ణి అందరూ కూడా ఠాకూర్జీ అని పిలుస్తారు అని ఇదివరకే చెప్పుకున్నాం కదా. ఆ యొక్క రణచోర్ లేదా రణచోడ్, ఆ రణచోడ్ మందిరం యొక్క ప్రత్యేకత ఏమిటి? ఏ విధంగా ద్వారకా నుంచి ద్వారకాధీశుడు ఈ యొక్క రణచోడ్ ఆ ప్రాంతానికి, అంటే డాకోర్ అనే ఆ ప్రాంతానికి వచ్చి అక్కడ రణచోడ్ అనే నామంతో పిలువబడుతున్నారు అన్న విషయం కూడా మనము ఈరోజు తెలుసుకుందాం. ఈ రణచోడ్ అంటే ఏమిటి అంటే, రణం అంటే యుద్ధరంగం. ఆ యుద్ధరంగం నుంచి శ్రీకృష్ణ భగవానుడు ఆ యొక్క రథాన్ని దిగి వెళ్ళిపోయారనమాట. దానికే అక్కడ ప్రజలందరూ కూడా ఆయన్ని ముద్దుగా రణచోడ్ అని పిలుస్తారు. కానీ ఎందుకు శ్రీకృష్ణ భగవానుడు యుద్ధ సమయంలో ఆ విధంగా వెళ్ళిపోయారు అని మనము చూసినప్పుడు, సాధారణంగా ఎవ్వరు కూడా యుద్ధరంగం నుండి వెనుతిరిగి వెళ్ళరు. అలాగా వెనుతిరిగి వెళ్ళారనుకోండి, వారిని ఏం చెప్తారు? రణధీరుడు అని చెప్పరనమాట. ధీరుడు కానివాడు అని చెప్తారు. కానీ ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ ఇలాంటి లీలను ఒకటి చేశారు. ఇది మనకు తెలుసు, భగవంతుడు షడ్ విభూతులను కలిగి ఉన్నాడు. సౌందర్యము, తర్వాత వచ్చి సంపదను, జ్ఞానము, వైరాగ్యము, తర్వాత బలము, కీర్తి, ఇలాంటి షడ్ విభూతులలో ఇక్కడ చేసినటువంటి ఈ లీలా విభూతి ఏమిటి అంటే వైరాగ్య విభూతి అనమాట. అంటే అంటే ఎవరైతే అంటే భగవంతునికి తెలుసుకోకుండా నాస్తికులు ఆ విధంగా ఉంటారో, దానవ గుణం కలిగి ఉంటారో, అలాంటి దానవులు అని చెప్తారు కదా. అలాంటి వారికి ఆ భగవంతుని యొక్క విభూతి తెలియదు. కానీ శుద్ధ భక్తులుగా ఉన్నటువంటి వారు భగవంతునికి శరణాగతి ఎవరైతే పొందుతారో అలాంటి వారికి మాత్రమే శ్రీకృష్ణ భగవానుడు ఎందుకు ఆ ప్రాంతంలో రథాన్ని దిగి వెళ్ళిపోయారు అన్న విషయము అర్థం చేసుకోగలుగుతారు. ఎలాగా అంటే, జరాసంధుడు, మగధ రాజ్యానికి రాజు జరాసంధుడు. జరాసంధునికి అస్థి, ప్రాప్తి అనే 2 కుమారులు ఉన్నారు. కుమార్తెలు ఉన్నారు. వారిద్దరిని కూడా జరాసంధుడు కంసునికి ఇచ్చి వివాహం చేశారనమాట. కంసుడెవరు? శ్రీకృష్ణ భగవానుని స్వయాన మేనమామ. శ్రీకృష్ణ భగవానుడు కంసుని వధించడం జరిగింది. ఎప్పుడైతే అలాగ వధించడం జరిగిందో, ఈ అస్థి, ప్రాప్తి ఇద్దరు కూడా భర్త లేని వారు అయ్యారు. కాబట్టి మగధ రాజ్యానికి వెళ్ళి జరాసంధునికి తెలియజేయడం జరిగింది. జరాసంధుడు చాలా కోపోద్రిక్తుడయ్యాడు. ఇక యాదవులు ఎవ్వరు కూడా ఉండకుండా ఆ వృష్ణి, భోజ, ఈ వంశాలందరినీ కూడా సంహరించాలి అని అంత కోపంతో ఉన్నాడు జరాసంధుడు. ఆ జరాసంధునికి చాలా మంది సామంతరాజులు అందరూ కూడా స్నేహితులుగా ఉన్నారనమాట. ఎప్పుడైతే జరాసంధుడు కంసుని చంపిన తర్వాత శ్రీకృష్ణ భగవానుని శత్రుత్వంగా చూశాడు. ఒక
ఆయనని చూడగానే ఒక శత్రువునిలాగా వ్యతిరేకత భావనను ఆయన చేసేవాడు జరాసంధుడు. ఇక అతనితో ఉన్న స్నేహితులు అందరూ కూడా అదే ప్రవర్తనలో ఉండేవారనమాట. ఇక ఆయన ఏం చేశాడు, మధురాకి 17 సార్లు వచ్చి దండయాత్ర చేశాడనమాట. అలాగే యుద్ధం చేసినప్పుడు ప్రతిసారి జరాసంధుడు ఓడిపోయేవాడు. అయినా కానీ మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఇతర రాజుల్ని తీసుకొని ఆ విధంగా వచ్చేవాడనమాట. ఆ విధంగా 17 సార్లు కృష్ణ భగవానుడు మన్నించి వదిలివేశారు. అంటే ఇక్కడ కృష్ణ భగవానుడు ఎంతో మంది అసురులనంతా సంహరించాడు. కానీ ఇక్కడ జరాసంధుణ్ణి ఎందుకు వదిలిపెట్టారు? ఎందుకు అంటే ఒకటి, మొదట అలాంటి జరాసంధునితో ఉన్న వాళ్ళందరూ కూడా భగవంతుని శత్రువులుగా భావిస్తున్నారు కాబట్టి వారందరినీ కూడా భూభారం నుంచి తగ్గించాలి ఒకటి. ఇంకొకటి, జరాసంధుని భీముడు మాత్రమే సంహరించాలని ఉన్నది. ద్వంద్వ యుద్ధంలో భీమునితో యుద్ధం చేసి జరాసంధుడు మరణించే విధంగా ఉండడం వల్ల ఆ విధంగా వదిలిపెడుతూ ఉన్నాడు. ఇంకొకటి, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. ఒక రైతు ఉన్నాడు. ఆ రైతు పొలంలో పంటను చక్కగా పెంచాడు. కానీ ఆ పొలంలో ఏమవుతుంది, ఎలుక అది చేరి పిల్లల్ని పెట్టి ఆ పంటనంతా నాశనం చేస్తూ ఉంటది. అప్పుడు ఆ రైతు ఏం చేస్తాడు, ఏదో పొగను ఉంచి ఆ ఎలుకలనంతా బయటకు రప్పించే విధంగా చేసి పట్టివేస్తారు. అదేవిధంగా కృష్ణ భగవానుడు కూడా ఈ జరాసంధుడు అంత మూర్ఖత్వంతో భగవంతుని గుర్తించకుండా ఆ విధంగా ఉన్నాడు. కాబట్టి అతనితో ఉన్న వారందరూ కూడా అలాంటి వారే అయి ఉంటారు, శత్రుత్వాన్ని పెంచుకున్నవారు. కాబట్టి ఎలాగ కలుగు నుండి ఆ యొక్క ఎలుకలను బయటకు వచ్చే విధంగా రైతు చేశారో అదే విధంగా కృష్ణ భగవానుడు కూడా ఆ జరాసంధుని మూలంగా మిగతా రాజులందరూ కూడా వచ్చి యుద్ధం చేసి వారినందరినీ కూడా హతమార్చే విధంగా అక్కడ జరిగిందనమాట. ఇక అలాగ 17 సార్లు అయ్యాక భగవంతుడు బలరాముడు తర్వాత కూడా ఒకసారి కాలయవనుడు అనే ఒక రాజుని తీసుకొని అక్కడికి రావడము, తర్వాత ఆ కాలయవనుడిని ఆ, ఆ, అదే ఆ కాలయవనుడు శ్రీకృష్ణుని తరుముతూ ఇద్దరు ఆ రణరంగం నుంచి బయటకు వెళ్ళి గుహలోకి వెళ్ళడము, కృష్ణ భగవానుడు ఆ కాలయవనుడు అక్కడికి రావడము, అక్కడ మాంధాత కుమారుడైనటువంటి ముచుకుందు అక్కడ నిద్రపోతున్నాడు. ఆయన దేవతల నుంచి వరాన్ని పొంది ఉన్నాడనమాట. దేవతల కోసం ఎంతో సహాయం చేశాడు. అలాగ చేయడం వల్ల వారు వరం ఇచ్చారు. నిద్ర అంటే నిద్రను కోరుకున్నాడు. ఆ విధంగా నిద్రపోతుండడం వల్ల ఆ కాలయవనుడు వచ్చేసరికి అక్కడ కృష్ణ భగవానుడే నిద్రపోతున్నాడని కాలితో తన్నినప్పుడు అతడు నిద్ర నుంచి మేల్కొని అతన్ని ఆ కాలయవుణ్ణి భస్మీపటలం చేయడం జరిగింది. అంటే ఈ విధంగా జరాసంధునికి తోడుగా ఉన్న వారిని అందరినీ కూడా కృష్ణ భగవానుడు ఒక్కొక్కరిని హతం చేస్తున్నారు. ఇక్కడ ఆ విధంగా మరలా రావడంతో ఇక ఆ యొక్క వైరాగ్య విభూతి అక్కడ ఆ లీల జరిగింది. ఏ విధంగా అయితే నరసింహస్వామి ఆ ఉగ్రస్తంభం నుంచి బయట వచ్చి ఆయన హిరణ్యకశిపుణ్ణి వదిలిపెట్టి వదిలిపెట్టి ఆయన్ని పట్టి సంహరించాడనమాట. అంటే ఏమి, ఒక గ్రద్ద పాముని ఈ పట్టాలి అనుకున్నప్పుడు ఏ విధంగా మొదట వదిలివేస్తుందట. ఆ పాము భయంతో పరిగెడుతున్నప్పుడు మళ్ళీ వెళ్ళి తన కాళ్ళతో పట్టుకుంటుంది, మళ్ళీ వదిలివేస్తుంది, మళ్ళీ పరిగెడుతూ అలాగ వదిలిపెట్టి వదిలిపెట్టి ఆ పాముని చేజిక్కించుకుంటుంది. అదేవిధంగా కృష్ణ భగవానుడు కూడా ఇక్కడ జరాసంధుని విషయంలో అదే విధంగా జరిగింది. ఇక ఆ వైరాగ్య విభూతిలో ఆయన ఆ లీలలో బలరాముడు కృష్ణుడు ఇద్దరు కూడా ఆ రథం నుంచి దిగి వెళ్ళిపోయి రైవతక పర్వతం అనే పర్వతం మీదకు ఎక్కారు. ఇక జరాసంధుడు ఏమనుకున్నారు, నన్ను చూసి భయపడి కృష్ణ భగవానుడు వెళ్ళిపోతున్నాడు అనుకొని అలాగే వెనకంబడి వెళ్ళి ఆ రైవతక పర్వతం యొక్క చుట్టూత ఎండు గడ్డిని ఎండు చెట్లను వేసి అక్కడ అగ్నిని ఇది చేయడం జరిగింది. కృష్ణ భగవానుడు బలరాముడు ఏం చేశారు, ఆ పర్వతం మీద నుంచి సముద్రంలోకి దూకి వారు ద్వారకాకి చేరుకున్నారు. కానీ ఇక్కడ
జరాసంధుడు తానే జయంని పొందాను అని ఇక్కడ ఆయన విర్రవీగుతూ ఉన్నాడు. ఆ అది అన్నమాట. అందువల్ల రణచోడ్ రాయ్ అంటే అక్కడ ప్రజలందరూ కూడా వెన్ను తిరిగి వెళ్ళిపోయారు అనుకోలేదు. ఆయన్ని ఠాకూర్జీ అంటూ కొలుస్తున్నారు. ఎందుకంటే భక్తులు భక్తులు కాబట్టి ఆయన్ని అర్థం చేసుకున్నారు భగవంతుని. కాబట్టి అక్కడ ఆ విధంగా చేస్తారు. అది రణచోడ్ రాయ్ మందిరము. మేము ఉదయం సమయంలో మంగళహారతికి అక్కడికి వెళ్ళాము. ఏ కృష్ణ మందిరాలలోనైనా మంగళహారతికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఎందుకంటే ఆ మంగళహారతిని చూసినప్పుడే మనము ఎంతో ధన్యులము అవుతామన్నమాట. ఆ విధంగా వెళ్ళినప్పుడు మేము మొదట ఆ ప్రవేశ ద్వారంలోనే ఒక మండపంలో చక్కగా దీపాలను అందరము వెలిగించి మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి అందరి కోసం కూడా ఆరాధించాము. తర్వాత లోపల చాలా రష్ అనమాట. అంటే అక్కడ లోకల్గా ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా మంగళహారతిని తప్పకుండా హాజరవుతారు. కాబట్టి చాలా రద్దీగా ఉన్నది. అయినా కానీ అందరము వెళ్ళి అక్కడ ఆ భగవంతుని ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఆయనే రణచోడరాయ్. ఆయన యొక్క దర్శనము చేసుకున్నాము. అదేవిధంగా బయటకు వచ్చాక అక్కడ తులాభారము ఉంటది. ఆ తులాభారము ఏమిటి అన్నది ఇప్పుడు తర్వాత చెప్పుకుందాం. ఆ తులాభారాన్ని దర్శించుకున్న తర్వాత మేము అదే విధంగా ప్రయాణం చేసి అక్కడ నుంచి ఇక గోమతి అక్కడ ఉన్నది. కానీ ఈ యొక్క ఈ రణచోడరాయ్ మందిరంని డంకపురి అని కూడా పిలుస్తారనమాట. డంకపురి అని ఎందుకు పిలిచారు అన్న విషయము మనం తెలుసుకునే ముందు ఈ యొక్క రణచోడరాయ్ ఈయన ద్వారకాధీశుడు. ద్వారకలో ఉన్నటువంటి ద్వారకాధీశుడు ఏ విధంగా ఈ యొక్క డంకపురికి లేకపోతే డాకూర్కు చేరుకున్నారు అని ఒక స్థల పురాణం ఉన్నది. ఆ స్థల పురాణం ప్రకారము బోధన అనే ఒక గొప్ప భక్తుడు, ఇతనికి విజయానంద బోధన అని కూడా పిలిచేవారు. ఆ బోధన అనే ఆ భక్తుడికి అతని ధర్మపత్ని పేరు గంగాబాయి. వాళ్ళిద్దరు కూడా నిరంతరము ద్వారకాధీశుణ్ణి ఆరాధిస్తూ ఉండేవారనమాట. ఈ యొక్క డాకూర్ అనే ప్రాంతం నుంచి ద్వారకా ప్రాంతము చాలా దూరము. కానీ వీరు 3 నెలల పాటు ప్రయాణం చేసి వారు దర్శనానికి వెళ్ళేవారట, భగవంతుని యొక్క ద్వారకాధీశుని చూడడానికి. అలాగ వెళ్ళేటప్పుడు వారు తులసి మాలను తయారు చేసుకొని భద్రంగా ఉంచుకొని ఆ మాలను తీసుకొని వెళ్ళేవారట. అలాగ వారు 3 నెలలు ప్రయాణం చేసి ద్వారకాధీశుని దర్శనం చేసుకొని తిరిగి 3 నెలలు ప్రయాణం చేసి డాకూర్కి చేరుకునేవారు. మళ్ళీ మళ్ళీ 3 నెలలు అంటే సంవత్సరంలో 2 సార్లు ఆ విధంగా వారిద్దరూ వెళ్ళి ద్వారకాధీశుని చూస్తూ వెళ్ళి దర్శనం చేసుకునేవారట. కానీ అలాగే రోజులు గడిచే కొద్దీ బోధనకు 70 సంవత్సరాల వయసు వచ్చింది. అయినా ద్వారకాధీశుని చూడకుండా ఉండలేక ఆయన ఒకసారి ద్వారకాధీశుని దర్శనం కోసం వెళ్ళినప్పుడు, ఓ ద్వారకాధీశ, ఇక మీదట నేను దర్శనం చేసుకోవడానికి రాలేను. ఎందుకంటే నా వయసు పైబడింది. కాబట్టి నీవు నాతో పాటు నేను ఉన్న స్థలానికి రా అని చెప్పడం జరిగిందట. అప్పుడు ఈయన ద్వారకాధీశుడు ఏం చెప్పారు, ఈసారి నీవు వచ్చేటప్పుడు ఎద్దుల బండిలో రా, అలాగ వచ్చినప్పుడు నేను నీతో వస్తాను అని చెప్పడం జరిగింది. అదే విధంగా బోధన ఎద్దుల బండిని తీసుకొని ఆ ద్వారకాధీశుని వద్దకు వెళ్ళినప్పుడు ఆ రోజు అర్ధరాత్రి సమయంలో కృష్ణ భగవానుడు ఆయనతో పాటు ఆ బండిలో ఎక్కి ప్రయాణమయ్యారట. అలాగ వారు ప్రయాణం చేస్తూ వస్తూ ఉండగా ఈ బోధన చాలా అలసిపోయారు. ఇక ఆ బండిని తోలడానికి కూడా ఆయనకు శక్తి లేదు. అది కృష్ణ భగవానుడు గమనించి ఆ బోధనను ఆ యొక్క ఎద్దుల బండిలో ఉంచి నేను ఈ యొక్క బండిని తోలుతాను అని ద్వారకాధీశుడు స్వయంగా రథసారథి అదే ఆ బండికి సారథి అయి ఆయన నడుపుకొని వెళ్ళారట. మనకి ఇక్కడ భగవద్గీతలో కురుక్షేత్ర సమయంలో కూడా అర్జునునికి భగవంతుడు పార్థసారథి అయ్యాడు కదా. అంటే అర్జునుడు కోరుకున్నారు. ఎందుకంటే దుర్యోధనుడేమో
భగవంతుని యొక్క ఆ యొక్క అక్షౌహిణులు వాటినన్నింటినీ సైనికులను వాటిని కోరుకున్నాడు. కానీ అర్జునుడు నాకు నీవు కావాలి అంటూ కృష్ణ భగవాన్ని కోరుకోవడం వల్ల ఆయన తోడుగా నిలిచారు. మరి ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు శబ్దం హోరుమని ఉంటది. మరి కృష్ణ భగవానుడు రథాన్ని ఎలాగా నడుపుతారు? అప్పుడు ఏం చేసేవారు అర్జునుడు? తన యొక్క ఎడమ కాలి మోకాలితోటి భగవంతుని యొక్క భుజాన్ని తాకేవారట. అప్పుడు భగవంతుడు అర్థం చేసుకొని ఎడమ వైపుకు రథాన్ని తిప్పేవారట. అదేవిధంగా కుడి మోకాలి ద్వారా కుడి భుజానికి తగిలినప్పుడు కుడి వైపుకు తిరిగేవారట. అంటే ఇక్కడ కృష్ణ భగవాను చూడండి, ఆ భక్తుని కోసము ఎంత దిగి వచ్చి ఆ యొక్క కరుణను ఇది చేస్తారు. అంటే అర్జునుడు అంత విశ్వాసాన్ని ఉంచారు. ఆ విధంగా పార్థసారథి అయి వారికి విజయాన్ని చేకూర్చారు భగవంతుడు. ఇక్కడ కూడా ఆయన్ను బండిలో ఉంచి ఈయన రథాన్ని తోలుకొని వెళ్ళి డాకూరు చేరారనమాట. చేరిన తర్వాత ఈ ఇద్దరు దంపతులు ఆ యొక్క విగ్రహాన్ని చూసి ఆనందపడిపోయారు. కానీ అదే సమయానికి ద్వారకాపూరిలో అక్కడ ఏమైంది? విగ్రహం లేదు. బ్రాహ్మణులందరూ కూడా కోప్పడ్డారు. ఇక్కడికి చాలా భక్తితో వచ్చే ఒకే ఒక భక్తుడు ఎవరు? బోధన. అతను చాలా భగవంతునికి చేరువుగా ఉండేవాడు కాబట్టి అతడే ఈ విగ్రహాన్ని తీసుకొని వెళ్ళి ఉంటారు అనేసి వెంటనే వారు రాజుకు తెలియచేయడం జరిగింది. రాజు సైనికులను బ్రాహ్మణులను డాకూరుకు పంపించారట. అలాగా వచ్చేసరికి వాళ్ళకి దంపతులకు ఈ విషయం తెలిసి వారు గోమతి ఘాట్ అనే ఆ కుండంలో భగవంతుణ్ణి అందులో దాచి ఉంచారు. వీరు రావడము, మాటి మాటికి విగ్రహాన్ని ఇవ్వండి అని అడగడము, ఈయన ఎవరు శ్రీనాథ్ అదే బోధన ఆయన తెలియదు అని చెప్పడము, అలాగ చేసేసరికి ఇక ఆ సైనికులకు కోపం వచ్చి ఆ బోధనని అక్కడే తన ఈటెలతో గొంతుని మీద ఇది చేయడం వలన ఆయన మరణించడం జరిగింది. అలాంటి హఠాత్ పరిణామాన్ని చూసిన గంగాబాయి చాలా కిన్నురాలైంది. ఏం చేయాలో తోచలేదు ఆమెకి. ఆమెను కూడా వారు అడుగుతున్నారు. అప్పుడు కృష్ణ భగవానుడే ఆమె కలలో కనిపించి ఆమెకు చెప్పారనమాట. అంటే అక్కడ ఒక ఒప్పందం జరిగింది. ఈ బ్రాహ్మణులు సైనికులు అందరూ ఏం చేశారు? మాకు కృష్ణ భగవానుడి అంతటి తులతూగేటువంటి బంగారాన్ని ఇచ్చేస్తే మేము విడిచిపెడతాము, ఇక్కడే ఉంచేలా డాకూర్లోనే ఉంచేలాగా చేస్తాము అని చెప్పడం జరిగింది. ఆమె వద్ద అంత విలువైన వస్తువు ఏమీ లేదు. కానీ భగవంతుడు గుర్తు చేశారు. ఆమె ముక్కుకు వేసుకున్న ముక్కెర అది వచ్చి ఎంత అమూల్యమైనదంటే భగవంతుడు ఆ యొక్క ముక్కెర ఎంత ఇది ఉంటుందో తేలిక, అంత దూది పింజ తేలిక అంతటి అయ్యారట. ఆ విధంగా త్రాసులో ఉంచి ఆ ముక్కెరను ద్వారకాధీశులు ఉంచి చేసినప్పుడు సమంగా తూలారట. అప్పుడు అక్కడ బ్రాహ్మణుల ఒప్పందం కదా, వాళ్ళ అనుకున్న ప్రకారమే ముక్కెరను తీసుకొని ఆ యొక్క ద్వారకాధీశుల్ని వదిలిపెట్టడం, అక్కడే ఉంచడం జరిగింది. తర్వాత ద్వారకాధీశుడు వాళ్ళకి అభయం కూడా ఇచ్చారు. కొన్ని నెలల తర్వాత నేను ఈ గోమతి కుండ నుంచి బయటకు వస్తాను, ఆ సమయంలో మీరు నన్ను తీసుకువెళ్ళండి అని చెప్పారు. కానీ రాజు సైనికులు బ్రాహ్మణులకు ఒకటే ఆతురత, ఎలాగైనా ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి ద్వారకాపురిలో పెట్టాలి అని. కాబట్టి వాళ్ళు భగవంతుడు ఇచ్చినటువంటి ఆ గడియ కన్నా ముందరే వెళ్ళి ఆ యొక్క విగ్రహాన్ని తీయడానికి ప్రయత్నించారు. అలాగ ప్రయత్నించినప్పుడు ఎంతమంది ఆ విగ్రహాన్ని కదిలించినా కానీ ఆ విగ్రహము కదలలేదట. తరువాత అలాగే ప్రయత్నించి అలాగ తీయడం వలన ఆ సమయానికి ముందుగానే వారు తీసేయడం వలన భగవంతునికి అక్కడ కన్నులు లేని విధంగా ఆ విధంగా కొద్దిగా అనిపిస్తుంది. అంటే ఇక్కడ మనకి కన్నులు చక్కగా అలంకరణ చేస్తున్నారు. మనం నేరుగా అలంకరణ లేకుండా మంగళహారతి అలా చూసినప్పుడు ఆ విధంగా కన్నులు మూసుకున్న విధంగా ఆ విధంగా అనిపిస్తుంది అనమాట. ఆ విధంగా తర్వాత ఆ విగ్రహాన్ని ఇక ఆ విధంగా ఉండడం వల్ల
దానిని ఇక్కడే బోధన ఆయన యొక్క దేని ప్రకారము డాకూర్లోనే అక్కడే ప్రతిష్ఠింపజేయడం జరిగింది. అది రణచోడరాయి యొక్క స్థల పురాణం. ఇక ఈ యొక్క పురాణాన్నే డంకపురి అని కూడా అంటారు. మరి డంకపురి ఏమిటి అంటే, ఈ ప్రదేశము ఇప్పుడు రణచోడరాయ్ మందిరము అని చెప్తాం కదా, ఆ మందిరము ఒకానొక సమయంలో పెద్ద అడవి అనమాట. అంత అడవిలో అక్కడ డంక మహాముని, ఆయనతో పాటు ఎంతో మంది మునులందరూ కూడా అక్కడ తపస్సు చేస్తూ ఉండేవారట. అలాగా తపస్సు చేస్తూ ఉన్నప్పుడు ఆయన డంక మహాముని శివుణ్ణి మెప్పించే విధంగా ధ్యానంలో ఉండి తపస్సు చేసినప్పుడు ఆ యొక్క తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమయ్యి ఏం వరం కావాలి కోరుకో అన్నప్పుడు డంకముని చెప్పారు, నీవు మాతో పాటు ఇక్కడే ఉండిపోవాలి అని భగవంతుణ్ణి శివుణ్ణి ప్రార్థించారట. అప్పుడు శివుడు తన యొక్క శూలాన్ని భూమికి తాకించగా అక్కడ ఒక శివలింగం ఏర్పడింది. ఆ శివలింగాన్ని డంక మహాముని గోమతి ఘాట్ ఆ తీరంలో దానిని అక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. అందువలన అక్కడ డంకపురి అని కూడా ఆ ప్రాంతాన్ని చెప్తారనమాట. ఇంకొక ఇది కూడా ఉన్నది. ద్వాపర యుగ ఆ సమయంలో పరీక్షిత్ మహారాజుకి ఉపనయనం జరిగింది. పరీక్షిత్ మహారాజునెవరు? శ్రీకృష్ణ భగవానుడే అశ్వత్థామ వేసిన బ్రహ్మాస్త్రం నుంచి ఆయనను ఉత్తరాగర్భం నుంచి రక్షించారు. ఆ పరీక్షిత్ మహారాజుకి ఉపనయనం జరిగినప్పుడు భీ ధర్మరాజు భీముణ్ణి పంపించారు ద్వారకకు. ద్వారకకు వెళ్ళి శ్రీకృష్ణ భగవానుని తీసుకురమ్మని. ఆ విధంగా భీముడు వెళ్ళి శ్రీకృష్ణుని రథంలో తీసుకొని వారు బయలుదేరి ఈ డంకపురి అనే ఈ ప్రాంతంలోకి వచ్చి కాస్త విశ్రాంతి తీసుకున్నారట. ఆ సమయంలో కృష్ణ భగవానుడు చిరునవ్వుని చిందిస్తూ ఉన్నారట. భీమునికి అర్థం కాలేదు. అలవోకగా ఆయన చిరునవ్వుతూ ఉన్నారు. ఏమిటి కారణం అని భీముడు కృష్ణ భగవాన్ని అడిగారు. ఒకసారి అడిగారు, రెండుసార్లు అడిగారు, మూడవసారి కూడా అడిగేసరికి ఇక శ్రీకృష్ణ భగవానుడు అక్కడ ఎందుకు ఆయన చిరునవ్వుతో ఉన్నారు అన్న విషయాన్ని తెలియచేస్తూ, త్రేతాయుగంలో రామావతారంలో నేను ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో సంచరించాను. రావణాసురుడు సీతను తీసుకెళ్ళిన తర్వాత ఈ అరణ్యవాసం చేస్తూ ఇక్కడ వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో నేను సంచరిస్తూ ఉన్నప్పుడు శివపార్వతులు వారిద్దరికీ ఒక వాదోపవాదన జరిగిందట. ఏమిటి అంటే శ్రీరాముడు ఆయన ఎలాగా మాయ యోగమాయకు లోనై ఉన్నారా, మహామాయ దీనికి లోనై ఉన్నారా అని శివపార్వతులు ఇద్దరూ ప్రశ్నించుకుంటూ ఆ సమయంలో పార్వతీదేవి ఏం చేశారు, సీతాదేవి రూపాన్ని పొంది అక్కడ రాముని వద్దకు వచ్చారట. వచ్చిన వెంటనే శ్రీరామచంద్రుడు చిరునవ్వుతో ఓ సాంబవి అని పలకరించారట. సాంబవి ఎవరు? పార్వతీమాత. ఓ సాంబవి, నీవు శివుడు లేకుండా ఈ అడవి ప్రాంతంలో ఏం చేస్తున్నావు అని ఆయన అడగడం జరిగిందట. అది గుర్తుకు వచ్చి నేను ఇక్కడ చిరునవ్వు నవ్వుతున్నాను అని భీమునికి తెలియజేశారట. ఇక అక్కడే ఉన్నటువంటి డంక మహాముని ఆశ్రమానికి వెళ్ళారు. డంకముని వారిద్దరిని స్వాగతించి అతిథి మర్యాదలు అన్నీ చేశారట. తర్వాత డంకముని ఆ యొక్క ఆయన చేసిన అతిథి మర్యాదలకు సంతోషించి కృష్ణ భగవానుడు నీకేం వరం కావాలి అంటే ఆయన శివుణ్ణి కోరుకున్న విధంగానే కృష్ణ భగవాన్ని కూడా నీవు ఇక్కడే ఉండిపోవాలి అని కోరుకున్నారట. అప్పుడు కృష్ణ భగవానుడు చెప్పారు, ఇక 4200 సంవత్సరాల తర్వాత అంటే ద్వాపరయుగం జరిగి కలియుగము స్టార్ట్ అవుతుంది కదా, ఆ సమయంలో నేను తప్పకుండా ఇక్కడికి వస్తాను అని ఒక సూచనగా చెప్పారు. అదే బోధన మూలంగా మనకి ఠాకూర్జీగా ఇక్కడ వెలిసారు. అప్పుడు ఈయన చెప్పారు,
డంక మహాముని, నేను అన్ని సంవత్సరాలు నేను ఉండగలుగుతానా? ఇప్పుడే నాకు వయసు పైబడింది అంటే, నీవు తప్పకుండా ఉంటావు, నా కోసం, నన్ను చూడడం కోసం ఉంటావు అని ఆయనకు అభయం ఇవ్వడం కూడా జరిగింది. అది డంకపురి అనమాట. ఇక ఆ యొక్క మందిరాన్ని ఇదైన తర్వాత మేము అలాగే బయలుదేరి గోమతి కుండ్ అక్కడ ఏ అదే బోధన గంగాబాయి వాళ్ళు అక్కడ భగవంతుణ్ణి ఉంచారు కదా ఆ ప్రాంతము. ఇక ఆ ప్రాంతానికి వెళ్ళడానికి ముందుగా మేము ఈ బోధన గంగాబాయి వారి యొక్క నివాస స్థలము, వారు ఉన్నటువంటి నివసించిన ఆ ప్రదేశానికి వెళ్ళాము. అక్కడ చాలా చిత్రాలు ఉన్నాయి. కృష్ణ భగవానుడు ఆయన్ని ఎద్దుల బండిలో ఉంచి తీసుకొచ్చిన అవి పాదుకలు అవన్నీ దర్శించుకున్నాము. తర్వాత ఆ యొక్క ఆ, గోమతి కొండకి వెళ్ళాము. అక్కడ కూడా దీపాలు వెలిగించాము. చక్కగా అక్కడ ఉన్నటువంటి డంక మహాముని ప్రతిష్టాపన చేసిన శివాలయము, ఇంకా మిగిలిన ఋషులందరూ కూడా స్థాపించినటువంటి శివుని యొక్క మందిరాలు, తర్వాత ఆ, హనుమాన్ యొక్క మందిరము, వ్యాస మహర్షి యొక్క విగ్రహము, అవన్నీ కూడా దర్శించుకున్నాము. ఇంకా ఇక్కడ ముఖ్యంగా ఏం చేశామంటే కీర్తనను చేశాము. ఎంతో అద్భుతంగా మాధవ్ గౌర్ దాస్ ప్రభుజీ, రామరూప చైతన్య దాస్ ప్రభుజీ వాళ్ళిద్దరి యొక్క ఇదిలో కీర్తన చేస్తుండగా అందరము కూడా మేము నృత్యం చేశాము. అంటే ఎవరు, చైతన్య మహాప్రభుల వారు ఎప్పుడు కూడా కీర్తన చేస్తూ ఆ ఆనందంలో ఆయన నృత్యాన్ని చేసేవారు. అంటే కీర్తన, నృత్యము, స్మరణ ఇవన్నీ కూడా ఒకే క్రిందకు వస్తాయన్నమాట. ఆ విధంగా అందరం కూడా చేయి చేయి కలిపి అందరం కూడా అక్కడ ఆ యొక్క నృత్యం లాగా మేము ఇది చేసాం. చాలా ఆనందంగా కీర్తన సాగింది. ఎంత అద్భుతంగా అనిపించిందో ఆ గోమతి కుండ్ యొక్క గట్టు మీద మేమందరం కూడా అవన్నీ చేయడము చాలా ఆనందంగా అనిపించింది. తర్వాత అక్కడ మందిరాలు, చిన్న చిన్న మందిరాలన్నీ కూడా దర్శించుకొని చివరి ఇదిగా లక్ష్మీదేవి మందిరానికి బయలుదేరామన్నమాట. లక్ష్మీదేవి మందిరము అది చాలా సందులుగా ఉంటుంది, చిన్న చిన్న ప్రదేశాలు. అంటే అక్కడ ఆ యొక్క రోడ్డు కూడా చిన్న చిన్నవిగా ఉంటాయి. అలాంటి వాటిలో అందరం కూడా ఇది అనుకొని బయలుదేరి వెళ్ళి లక్ష్మీదేవి, అలాగే లక్ష్మీదేవి మందిరానికి వెళ్ళే ముందే మాకు కమల పుష్పాలని అక్కడ అమ్ముతున్నారు. ఆ కమలాలను అందరము తీసుకున్నాం అనమాట. తీసుకొని వెళ్ళి ఆ లక్ష్మీదేవిని దర్శనం చేసుకొని ఆమెకి అవి సమర్పించాము. అంటే ఈ యొక్క యాత్రలో చూడండి అన్ని ఎంత చక్కగా ఆ రణచోడరాయి యొక్క స్థల పురాణం గురించి ప్రభుజీ, రామరూప చైతన్యదాస్ ప్రభుజీ తెలియచేయడము, ఆ వివరణ అంతా తెలుసుకున్నాము. అదేవిధంగా ఏ ఏ ప్రాంతాలకు వెళ్ళినా అందరం కూడా మన సాధారణ కన్నుల ద్వారా వీక్షణ చేయకుండా శాస్త్ర చక్షువులు అంటే హృదయాంతరాల నుండి ఆ భగవంతుణ్ణి అందరూ కూడా ఆ విధంగా సేవించారు. అదే తీర్థయాత్రల్లో ఉండే ఒక గొప్పతనం అన్నమాట. అంటే మనము వెళ్ళి ఆ మందిరంలో ఏ దేవుడు ఉన్నాడో సాధారణంగా నమస్కరించి వచ్చేసి మర్చిపోవడం అనేది కాదు. ఏ మందిరంకి వెళ్ళినా కానీ ఆ యొక్క స్థల పురాణం వినాలి. ఆ మందిరంలో భగవంతుడు ఏ రూపంలో ఉన్నారు, ఎందుకు ఉన్నారు, ఎలాగ వచ్చారు, అలాంటి విషయాలన్నింటినీ కూడా తెలుసుకొని మనము ఆ యొక్క తీర్థయాత్రను చేశామనుకోండి, అది మనము ధన్యమైన వాళ్ళమే అవుతాము. అందుకే చూడండి, మనము ఇలాగ తెలుసుకొని వెళ్ళి చేసి వచ్చిన తీర్థయాత్రలు మనము ఇంకా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేము. ఒక్కసారి మనము గుర్తు తెచ్చుకున్నామనుకో, గుజరాత్లో డాకూర్ అనే ప్రాంతంలో రణచోడ్రాయ్ మందిరం ఉంది అంటే ఆ ప్రతిమ మన కళ్ళ ముందుకు అలాగే గుర్తుకు వస్తుంది. ఎందుకు అంటే తెలుసుకొని వెళ్ళాము, అక్కడ తెలుసుకున్నాము, చూసాము, ప్రత్యక్షంగా చూసాము కాబట్టి మనకి అలాగే హృదయంలో ముద్రించుకుపోతుంది ఆ విషయాలన్నీ కూడా. అందుకే ఒక గురుముఖంగా మనకి గురువుల ద్వారా తీర్థయాత్రలు చేసినప్పుడు ఏమవుతుంది, వారి యొక్క ఆధ్వర్యంలో మనకు అన్ని విషయాలు తెలుస్తాయి. కాబట్టి మనము ఇంకా పూర్తిగా ఆ యొక్క యాత్రను పరిపూర్ణంగా మనము
యాత్రను చేసిన వాళ్ళము అవుతామన్నమాట. ఇది ఈరోజు యొక్క మొదటి యాత్ర. ఈ యాత్రలో కూడా చాలా మటుకు ఆ యొక్క ఆహ్, అదే ప్రాంతంలో అన్నీ ఇది తెలుసుకున్నాము. ఆ గోమతి కుండలో కూడా చాలా పెద్ద కుండ అది. అక్కడ అందరం కూడా ఆ కీర్తన చేసిన ఆ యొక్క విషయము చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే భగవంతునికి మనము శ్రవణం ముఖ్యమని చెప్తాము. కానీ ఆ శ్రవణము, స్మరణము, ఆ విధంగా కీర్తనం ఇవన్నీ కూడా విషయంలో తీసుకున్నప్పుడు భగవంతుని కీర్తించినప్పుడు ఏమవుతుందంటే నేరుగా భగవంతునికి అది చెందుతది మనకి కీర్తన విషయము. కాబట్టి ఆ కీర్తన చేసేటప్పుడు అందరూ కూడా మనస్సు పూర్తిగా మనము భగవంతుణ్ణి గుర్తు తెచ్చుకొని ఆ విధంగా కీర్తన చేసినప్పుడు అందరూ కూడా ఆనంద పరవశులవుతారు. మాకు అక్కడ అదే గుర్తుకొచ్చిందనమాట. ఆ విషయం ఆ సమయంలో ఎవరికి వాళ్ళము వెంటనే అలాగా నృత్యం చేస్తూ భగవంతునికి ఆ కీర్తనను అర్పించాము. అది చాలా గొప్ప విషయంగా అనిపించింది. హరే కృష్ణ. ఇది మన ద్వారకా యాత్రలో మొట్టమొదటి రోజు అయినటువంటి సోమవారం యొక్క యాత్ర. రేపటి దినము రెండవ రోజు యాత్రను తెలుసుకుందాం. హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ.